ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ అందరి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఇల్లు అనేది లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. హౌసింగ్ శాఖ చూస్తున్నటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రావటానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒకటేసారి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఏదో శాంక్షన్ చేసి ఇల్లు వదిలిపెడతాం, కట్టుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి వారం శాంక్షన్ చేసిన ప్రతి ఇంటికి పేదవాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం పైన కావాలని కొద్దిమంది ఏ పేదల కోసమైతే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర మంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద జల్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ వాళ్ళకి నిల్వ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. కేవలం పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకొని కొద్దిమంది మాఫియా లాగా తయారై అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాంతరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏమీ రాకుండా అడ్డంగా నిలబడి కరెంటు కావాలంటే కరెంటు లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు, పిల్లలు చదువుకుందామంటే బడి లేదు. న్యాయంగా నేను నా కష్టాలతో కట్టుకున్న ఇంట్లో నమ్మకంగా ధైర్యంగా బతుకుదామనంటే ఆ ధైర్యం వ్యవస్థ కూడా లేకుండా చేసి వాళ్ళని భయంగా ఉంచుతూ వాళ్ళు కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి వేల రూపాయలు వసూలు చేయటమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి వసతులు కలిగిద్దామని అక్కడ పోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని దాడులు చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే ఇళ్లు లేని పేదవాళ్ళకి ఇళ్లు ఇచ్చి మనం నిర్మాణం చేసి ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేస్తా ఉన్నామో ఈ వెలుగుమట్టలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో అక్కడ బతకటానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయింది. దీంట్లో ఎటువంటి దుర్మార్గం కానీ రెండో ఆలోచన కానీ లేదు. ప్రతి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కరెంటు కావాలని అడిగితే కరెంటు ఇవ్వండి అని చెప్పి, నీళ్లు ఇవ్వండి అని చెప్తే అక్కడ పోతున్నటువంటి అధికారులు అడ్డుపట్టడం,
వాళ్ళకి చేయాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేద్దామనంటే దాడులు చేయటం అనేక సందర్భాల్లో చూసాం మనం. అనేక కేసులు కూడా పెట్టాం. చివరికి న్యాయస్థానాల్లో అక్కడ ఉన్నటువంటి పేదలు మోసం చేసి వాళ్ళకి భూదాన్ ల్యాండ్ సంబంధించినటువంటి తప్పుడు పత్రాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదని న్యాయస్థానాలు, అట్లాగే ల్యాండ్ రెవెన్యూ రికార్డు సంబంధించిన వ్యవస్థలు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి న్యాయం చేద్దామంటే ఎవరిని కూని. చివరికి ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆత్మగౌరవంతో బతికేటట్టుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికి కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే, చట్టబద్ధంగా చేయాల్సిందేనటువంటి ఆలోచనతోనే అక్కడ ఈ జిల్లా యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఒక మానవీయమైనటువంటి ఆలోచనతో పేదవాళ్ళు బతకటం కోసం కావాల్సిన కార్యక్రమం చేయడానికి పోతా ఉంటే దాన్ని కూడా అడ్డుపెట్టి కొన్ని రకాల వ్యక్తులు కావలసిన విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేసి అయినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మన అంతిమ లక్ష్యం ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేసినా పర్వాలేదు, మన లక్ష్యం మాత్రం అక్కడ ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్లకి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇవ్వాలనేటువంటి మన అంతిమ లక్ష్యం మనది. కాబట్టి ఎటువంటి అబాధులైనా భరించడానికి సిద్ధపడదామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి సహచర మంత్రులతో చెప్పి తర్వాత మేము ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే దాదాపు 412 మందికి ఇవాళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ అధికారికంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపర భేదం లేకుండా వీళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్లనో లేకపోతే ప్రభుత్వాన్ని దూషించారనో లేకపోతే ఈ ప్రభుత్వం పైన రకరకాల మాటలు అన్నారనేటువంటి ఆలోచన కూడా లేదు. మాకున్న ఆలోచనల్లో ఒక్కటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేద కుటుంబం ఇల్లు కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ్యత ఇది అని చెప్పేటువంటి ఆలోచనతోనే ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్ గా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి 412 మంది అర్హత కలిగిన లబ్ధిదారులు గుర్తించి ఈరోజు ఒకటేసారి పట్టాలు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైన ఒక ఉన్నతమైన కార్యక్రమం ఈరోజు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను ఈ లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం. కేవలం ఇల్లు ఇవ్వటం ఒకటే కాదమ్మా, మేము విన్నాము ఈరోజు అనేక సంవత్సరాలుగా ప్రతి వాళ్ళు వచ్చి బెదిరించేవాళ్ళు, ప్రతి కుటుంబాన్ని బెదిరించారు. పట్టా లేదు, ఉండనిస్తారో లేదో తెలియదు, రేపు పొద్దున కల్లా ఇంకెవరికి మేము తాళాలు వేసుకొని పని వేసుకొని సామాన్ అందులో పెట్టుకొని కూలికి పోయి వచ్చాను, మా ఇల్లు మాకుంటుందో లేదో తెలియదు, ఆ ఇంట్లో ఇంకెవరు పెడతారో తెలియదు, ఇంకెవరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ ఇల్లు ఇంకెవరు కేటాయిస్తారో తెలియదు. ఇటువంటి భయాందోళన మధ్యన 7-8 సంవత్సరాలుగా బతుకుతున్నటువంటి ఈ కుటుంబానికి ఈరోజు నిర్భయంగా ధైర్యంగా ఆత్మ గౌరవంతో బతకటం కోసం ఈరోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకు పట్టాలు అందిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అందించిన పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఏ ఒక్క మాఫియా సంబంధించిన సభ్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడగటం కోసం కానీ ఇల్లు ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. అటువంటి వ్యక్తుల్ని అత్యంత కఠినంగా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎటువంటి భయం లేకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ధైర్యంగా ఈ ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చింది, ఈ ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది, ఇవ్వటమే కాదు ఈ ప్రభుత్వం దగ్గరుండి పట్టాలు పొందినటువంటి మీ అందరి చేత భూమి పూజ చేపించి ఇల్లు కూడా మొదలు పెట్టిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను చేస్తాను. ఇదే వేదిక నుంచి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు చెప్పిన సూచన మేరకు ఆదేశాలు ఇస్తా ఉన్నాను. ఇవాళ పట్టాలు మీ అందరికి ఇస్తా ఉన్నాం. ఈ పట్టాలు పొందిన లబ్ధిదారులు రేపే అక్కడికి తీసుకొని వెళ్లి మీరు దగ్గరుండి భూమి పూజ చేపించి ఇళ్లు కట్టుకునే నిర్మాణ కార్యక్రమాన్ని రేపే మొదలు పెట్టాలని కూడా ఆదేశాలు ఇస్తా ఉన్నాం. రేపు మొదలు పెట్టడమే కాదు, మీ అందరూ ఇళ్లు పూర్తి చేసుకుంటారు. ఈ ఇళ్లని నిర్మాణం అంతా పూర్తి చేసి ఇరువురు మంత్రులు చెప్పినట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు చెప్పినట్టుగా డిసెంబర్ 9వ తారీఖు కల్లా మీ ఇళ్ల నిర్మాణం అన్ని పూర్తి కావాలి. మీ అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జిల్లా తరఫు నుంచి మేము ముగ్గురం వారిని ఆహ్వానిస్తున్నాం. వారు ఇక్కడికి వచ్చి మీ అందరి ఇళ్లలో పాలు పొంగిచ్చి గృహప్రవేశం చేపించే కార్యక్రమం కూడా 9 డిసెంబర్ నాడు చేపిస్తాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత, మాకున్నటువంటి ప్రజల పక్షాన, పేదల పక్షాన మాకున్నటువంటి కమిట్మెంట్. మా కమిట్మెంట్ ని 10 సంవత్సరాలు పాలించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 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 ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వదిలిపెట్టిపోయిన మీరా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించేది? మీకు స్వయంగా అసలు నీకెక్కడ అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా. కేవలం ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వటమే కాదు, ఇందులో అర్హత కలిగినటువంటి వాళ్ళు మా సొంత గ్రామాల్లో మాకు స్థలం ఉంది, మా సొంత గ్రామాల్లో మాకు స్థలం ఉంది, మాకు అక్కడే ఇల్లు శాంక్షన్ చేస్తే మా ఊర్లోనే మేము గౌరవంగా ఆత్మగౌరవంతో ఇల్లు కట్టుకున్నా మా జనం మధ్యన మేము బతుకుతామంటే వాళ్ళకి కూడా ఇదే రోజు 2 గంటలకి ఆయా మండలాల్లో, అన్ని మండలాల్లో 101 మందికి ఈ ప్రభుత్వం 2 గంటలకి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసింది. ఇళ్లకు సంబంధించి ఇళ్లని 101 ఇళ్లని, ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేసి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇది మాకున్నటువంటి నిబద్ధత. దయచేసి నేను పేదవాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఈ పేదలు ఎప్పుడు అబద్ధం చెప్పరు. రెక్కాడితే దొక్కాడినట్టు ప్రజానికి ఎప్పుడు అబద్ధం చెప్ప. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, మీ అందరికి విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. మీ పేదరికాన్ని, నిస్సహాయతని అర్థం పెట్టుకోవాలి. మీ దగ్గర ఎవరెవరైతే లక్షల రూపాయలు వసూలు చేసి ఇన్ని సంవత్సరాలు నరకాన్ని చూపించారో వాళ్ళ సమాచారం మొత్తం కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తాను. వారికి సమాచారం ఇవ్వండి. మీ డబ్బులు మీరు ఎవరికైతే ఇచ్చారో ఆ డబ్బులు వసూలు చేపించి మళ్ళీ మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే కమిషనర్ గారు కూడా ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తాం. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం. ఏ మాఫియా కోసం లేకపోతే ఇంకెవరో వచ్చి మనం బ్లాక్ మెయిల్ చేస్తే భయపడి బతకాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఈ ప్రభుత్వం మనది, ఇది ప్రజా ప్రభుత్వం. ధైర్యంగా బతకండి, ఆత్మగౌరవంతో నిలబడండి. మీ ఆత్మగౌరవంతో నిలబడటానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టించడమే కాదు. మీరు అడిగారు, మా పిల్లలు చదువుకోవటానికి కావాల్సినటువంటి విద్యా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయండి అని చెప్పారు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి సంబంధించిన పిల్లలు కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా అత్యంత స్టాండర్డ్స్ ఇంగ్లీష్ మీడియంలో విద్యాబుద్ధులు నేర్పించాలని ఆలోచిస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా మీ ఇళ్ల స్థలాలకు ఇచ్చిన స్థలం పోను మిగతా స్థలం అంతా కూడా ఇక్కడ నుంచే ఇప్పుడే ప్రకటిస్తా ఉన్నాం. మిగతా 16 ఎకరాలు కూడా పేద పిల్లలు చదువుకోవటానికి కావలసిన విధంగా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉండేటువంటి ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్స్ తో ఉండేటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అక్కడ నిర్మిస్తాం. ఇంకా స్థలం మిగిలి ఉంటే ఏ పేదల కోసం అయితే రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి ముందుకు నడిపిస్తా ఉన్నామో ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పక్కా భవనాలు లేకుండా రెంటెడ్ బిల్డింగ్స్ లో ఉన్నటువంటి ఆ స్కూల్స్ కూడా ఆ స్థలాన్ని కేటాయించి
అంతిమంగా పేదల ఇళ్ల కోసం, పేదల బిడ్డలు చదువు కోసం ఈ స్థలాన్ని ఉపయోగిస్తాం తప్ప ఏ ఇతర కార్యక్రమానికి ఈ స్థలాన్ని ఉపయోగించం. ఈ స్థలం కేవలం పేదలకే పంచుతాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ కుటుంబాలు ఈరోజు లబ్ధిదారులందరికీ మీరు చాలా బాధపడ్డారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, బడి లేదు, ఇల్లు లేదు. ఈ రోజు నుంచి మీరు నిరభ్యంతరంగా కేవలం అది లేఅవుట్ చేయటం, లీగల్ గా లేఅవుట్ చేసి ఇవ్వటమే కాదు, ఆ లేఅవుట్ లో కరెంటు ఇస్తాం, కరెంటు స్తంభాలు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, సివిక్ కమ్యూనిటీస్ అన్ని ఏర్పాటు చేస్తాం. ఆయా కుటుంబాలు అక్కడ ఉంటే చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం, అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తాం. వీటన్నిటితో ఒక మోడల్ కాలనీగా ఇందిరమ్మ ఇళ్ళు ఇంత గొప్పగా ఉంటాయా అని చెప్పి ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా ఆశ్చర్యంగా చూసే విధంగా ఈ ప్రాంతాన్ని, ఈ కాలనీ అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, ఈ లబ్ధిదారుల కుటుంబాలు అత్యంత ఆత్మగౌరవంతో ఎదగాలని, పేదరికం ఒక శాపంగా ఉండటానికి వీల్లేదని, మీ నిస్సహాయతను అడ్డం పెట్టుకుని ఏ మాఫియా శక్తులు కూడా మిమ్మల్ని మీ జీవితాలు వాడుకోవద్దని చెప్పి దానికోసం నిలబడటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈరోజు మేము ముగ్గురు కలిసి వచ్చి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలుగా చెప్తాం. ధైర్యంగా ఉండండి, నమ్మకంతో అడుగులు ముందుకేయండి, ఇల్లు కట్టుకోండి, బిడ్డలను చదివించండి, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో మన పిల్లల్ని తయారు చేయండి అని చెప్పింది అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ